ప్రైజ్ లార్డ్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏకనామము కలిగిన యేసు క్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన దినము ఇది, పరిశుద్ధమైన దినం. ఇట్టి పరిశుద్ధ దినమైనటువంటి ఆదివార దినమున మనతో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు తన లేఖనముల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. అది పరిశుద్ధ గ్రంథములో నుండి మరి యోహాను వ్రాసినటువంటి యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 లేఖనాలను మనం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చూడండి, పరిశుద్ధ గ్రంథములోని ప్రాముఖ్యమైన అంశం, ఎంతో ఆదరణ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి లేఖనం ఇది. ప్రభువైన యేసు క్రీస్తు వారిని సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో వేలాడుతూ తను పలికినటువంటి ఈ మాటలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. చూడండి, మనం ప్రాముఖ్యమైన దినం ఇది, శ్రేష్టమైన దినం, తల్లి ప్రేమను గుర్తు చేసుకుంటున్నటువంటి దినం. అంతేకాదు, మాతృ దినోత్సవము జరుపుకుంటున్నటువంటి సర్వలోక ప్రజలకును, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులకును, యాజక సమూహమునకును దేవుడు ఇస్తున్నటువంటి ఈ ప్రేమ వచనములు. చూడండి, తల్లి పక్షముగా వారి ప్రేమను ఈ దినమున వ్యక్తపరుస్తూ ఆ తల్లిదండ్రుల యొక్క పాదముల దగ్గర వంగి వారి యొక్క దీవెనలను పొందుకుంటున్నటువంటి సర్వలోకములో ఉన్నటువంటి బిడ్డలందరూ మరి ఈ దినము ప్రాముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తారు. ఈ ఒక్క దినము మాత్రమే తల్లి యొక్క ప్రేమ అందరికీ గుర్తొస్తుంది. తరువాత మరలా సంవత్సరం ఆ తల్లి బ్రతుకుంటే మరి మదర్స్ డే విషెస్ చెప్తాం, లేకపోతే లేదు. అందుకే దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. ఈ లోకములో ఇప్పుడున్నటువంటి ప్రజలు, జనులు చూడండి, వయసు పైబడిన తర్వాత వృద్ధులైనటువంటి తల్లులను ప్రేమించే మనసు కానీ, ఆదరించే గుణము కానీ, హక్కున చేర్చుకునే మనస్తత్వం కానీ ఈ లోకంలో ఏ ఒక్కరికి కనిపించడం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, తల్లి యొక్క అవసరము తీరిన తర్వాత ఒట్టుబోయినటువంటి మరి ఆవుల వలె వారిని విడిచేస్తున్నారు. అనాథ శరణాలయములలో వారిని చేర్చేస్తున్నారు. మరి అట్టి అనాథ శరణాలయములలోనికి వారిని వదిలిపెట్టి వారి పేడ విరగడైందనే బిడ్డలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అవును, చూడండి, ప్రభువైన యేసు క్రీస్తు వారే సెలవిస్తున్నటువంటి మాటలు మరి శ్రేష్టమైన మాటలు. తను శిలువ యాగము చేయుచుండగా తను మరణిస్తానని కూడా తెలిసి కూడా దగ్గర నిలబడి ఉన్నటువంటి తల్లిని మరి తన యొక్క ప్రియమైన శిష్యుని చూచి
ఆ శిష్యునికి తన తల్లిని అప్పగించడం ఎంత ఆదరణ కలిగించే మాటలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఆ క్షణము నుండి అతడు తన ఇంట చేర్చుకునేను ఆమెను. తన యొక్క తల్లిను తన ఇంట చేర్చుకున్నాడంటే తన ఇంట చేర్చుకుంటాడు, తన హృదయంలో చేర్చుకున్నాడని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనమైతే వారిని వదిలించుకోవడానికి, లేకపోతే ఎప్పుడెప్పుడు పోతాదా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంతేకాదంట, నిన్ను ఎంతగా ప్రేమించి కన్నదో, ఎంతగా ఎన్ని కష్టములు ఓర్చుకొని తన యొక్క కడుపులో 9 నెలల 12 రోజులు నిన్ను మోస్తూ అనేక శ్రమలకు ఓర్చుకుంటూ, బాధలకు ఓర్చుకుంటూ, నువ్వు కడుపులో తన్నుతున్నా, తన యొక్క కడుపులో కదలాడుచున్నా కూడా అనేక బాధలను ఆమె ఓర్చుకొని నిన్ను కంటే, మరి కన్నటువంటి ఆమె నిన్ను ఎంతగానో ముద్దాడి, ఎంతగానో ప్రేమించి తన ఒడిలో వెచ్చదనాన్ని పంచినటువంటి అట్టి తల్లిని ఈనాడు నువ్వు మరి అట్టి వెచ్చదనము చేత నువ్వు కాపాడలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆమెను ఇంట బయటను, లేకపోతే ఏ వృద్ధుల శరణాలయంలోనూ వారిని విడిచిపెట్టేస్తున్నాం. మరి ఇలా విడిచిపెట్టే వచ్చే వారికి మదర్స్ డే విషెస్ చెప్పేటువంటి మరి అలాంటి మనస్తత్వం కానీ, అలాంటి అర్హత కానీ వారికి ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. అటు తల్లిని వదిలించుకోవాలనుకున్న వారికి, వదిలించేస్తున్నటువంటి వారికి, మరి అలా విడిచిపెట్టేస్తున్నటువంటి వారికి, ఆ తల్లి ప్రేమ అర్థమో కాని వారికి మరి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేటువంటి అర్హత వారికి ఉందా అంటే లేదు అని చెప్పాలి. నిజం. అయినా కూడా వారికి అర్హత లేకపోయినా, అర్హత లేని ఆ కుమారుడిని ఆ తల్లి ప్రేమిస్తుందే, అదేనండి నిజమైన ప్రేమ, మాతృప్రేమ. అవును, తను చనిపోతూ కూడా తన బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటుందంటే ఆ తల్లి ప్రేమకు అవధులు లేవు. అట్టి తల్లి యొక్క ప్రేమను ఇలలో కొనలేము, ఇలలో చూడలేము. అందుకే మాతృదినోత్సవము జరుపుకోవడానికి మనము నిజముగా అర్హులమై ఉన్నామా? ఎంతమంది కుమారులు కుమార్తెలు మాతృదినోత్సవం యొక్క శుభాకాంక్షలు తల్లిదండ్రులకు చెప్పే అర్హత కలిగి ఉన్నారు? ఒక్కసారి మనలను మనము శోధించుకొని మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము కూడా ఉన్నది. అంతేకాదు, చూడండి, ఆమె ఎంతగా నిన్ను తన కడుపులో 9 నెలల చిల్లర రోజులు మోసి మరి ఎంత ప్రసవ వేదన పొందిందో పరిశుద్ధ లేఖనము మనకు సెలవిస్తూ ఉంది. యోహాను వ్రాసినటువంటి శుభవార్త, యోహాను శుభవార్త 16వ అధ్యాయము 21 మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ ప్రభువులు వారు మనకు చూపిస్తూ ఉన్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగాని లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అవును, కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడుతుందో తల్లి, మరి ఆ ప్రసవించిన తర్వాత అట్టి కుమారుడును కానీ, అట్టి
కుమార్తెను కానీ తను ప్రసవించినటువంటి అటు బిడ్డలు చూచిన మరుక్షణం తన యొక్క బాధనంతటిని మర్చిపోతుందట. తన బాధనంతటిని మర్చిపోతుంది. నేను ఈ లోకంలో ఒక బిడ్డకు జన్మనిచ్చాను. ఆ బిడ్డను చూసిన మరుక్షణమే ఆమె యొక్క ప్రసవ వేదనంతటిని కూడా ఒక్కసారిగా మర్చిపోతుందా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఇంతటి ప్రసవ వేదన పడినటువంటి ఆ తల్లిని ప్రేమించే గుణగణములు మనలో ఉన్నాయో లేదో కూడా ఒక్కసారి మనలో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అంతేకాదు, దాంపత్య జీవితంలో దాంపత్య జీవితంలో స్త్రీలు ఎంతమంది పిల్లలు లేక అలమటిస్తున్నారో, ఎంతమంది గుడ్రాలు అనిపించుకుంటున్నారో, ఎంతమంది నిందలు భరిస్తూ ఉన్నారో ఒక్కసారి మనల్ని పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో మనకు కొంతమంది కనబడొచ్చేమో, ఈ లోకంలో అనేక మంది కనబడుతున్నారు. పిల్లలు లేని వారిని, స్త్రీలను చూస్తూ దాంపత్య జీవితంలో అట్టి పిల్లలు లేని స్త్రీలను చూస్తున్నటువంటి లోకములోని మనుషులందరూ కూడా వారిని నిందిస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వేదనకు గురి చేస్తున్నారు, శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వేదన పొందినటువంటి బాధలు అనుభవించినటువంటి ఒక స్త్రీని కూడా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఎల్కానా యొక్క భార్య హన్నాను ఒక్కసారి మనం చూసినట్టయితే స్పష్టంగా అక్కడ సెలవిస్తూ ఉంది. 1వ అధ్యాయంలో సమూయేలు గ్రంథంలోని సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ లేఖనం నుండి 20 వరకు కూడా స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగంటే చూడండి, హన్న ఎంతగా వేదన పడ్డదో, ఎంతగా బాధలు అనుభవించిందో, ఎంతగా తను అనేక మంది చేత మాటలు, అనేక మంది నిందలు, అనేక మంది తనను అవమానపరిచారు. వేదన చేత దుఃఖించుచు అనేక దినములు తను ప్రార్థన చేస్తూ ఉంది. శీలోహు మందిరములోకి వచ్చినటువంటి తను దుఃఖ ప్రాప్తురాలై దుఃఖించుచు ఆమె తన హృదయ వేదన అంతటిని కూడా హృదయములో తలపోసుకుంటున్నటువంటి స్థితిని ఆనాడు ఏలీ చూస్తున్నటువంటి ఆయనే ఈమె మత్తురాలయ్యి ఉన్నదని కూడా అనడం జరిగింది. అయినా కూడా ఆమె తన యొక్క బాధను దేవుని ఎదుట కుమ్మరిస్తూ ఉందండి. చూడండి, బిడ్డల లేని ఆ తల్లి, బిడ్డల లేని ఆ స్త్రీ తల్లి కావడానికి ఎంత ఆరాట పడుతూ ఉందో, దేవుణ్ణి బ్రతిములాడుకుంటూ ఉంది. దేవుని యొక్క ఆ యొక్క ప్రార్థనలో ఆమె బ్రతిములాడుకోవడం, దుఃఖించడం కూడా అట్టి పరిశుద్ధ గ్రంథములో మనము స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదు, చూడండి, ఆమె అనేక విధములుగా శీలోహు మందిరములో ఆమె ఆ విధంగా రోధిస్తూ ఉంది, కన్నీరు విడుస్తూ ఉంది, హృదయ విదారకంగా ప్రార్థనలో దేవుని వేడుకోవడం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం అంతేకాదండి, ఈ దినం ఎంతమంది పిల్లలు లేకుండా వేదన చెందుతున్నారు, నోములు నోచుకుంటున్నారు, బిడ్డలు కావాలని ప్రార్థనలు అనేక మంది సార్వత్రిక సంఘములలో ఈ దినమున ప్రార్థిస్తూ ఉన్నారండి. ఇట్టి వారందరినీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, చూడండి, దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఒక్క హన్నా కాదండి. అంతేకాకుండా ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 26 వరకు కూడా మీరు చదివితే
ఇస్సాకు భార్య రెబ్కా కూడా అలాగే వేదన చెందింది. గొడ్రాలు అనే నిందను భరించింది. గొడ్రాలు అనే నిందను భరించింది. ఇస్సాకు 40 సంవత్సరముల వయసులో రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు మరి అట్టి రెబ్కా మరి ఎంతగా వేదన చెందింది. దేవుని బ్రతిములాడుకున్నది. చూడండి, హన్నాకు వాగ్దానము చేత దేవుడు ఒక ప్రవక్తను ఇచ్చాడు, సమూయేలు ప్రవక్త. అదే రీతిగా ఇక్కడ ఇస్సాకు యొక్క మరి సహధర్మచారిణి అయినటువంటి రెబ్కా కూడా ప్రార్థించగా తనకు కూడా గర్భఫలమును దేవుడు దయచేశాడు. అంతేకాదు, చూడండి, యాకోబు యొక్క మరి సహధర్మచారిని కూడా రాహేలు కూడా వేదన చెందింది. బిడ్డలో లేక ప్రార్థించింది, దేవుణ్ణి అడుక్కున్నది, బ్రతిమలాడుకున్నది. మరి తన గర్భమును తెరిచినటువంటి దేవుణ్ణి కూడా మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, మరి అబ్రహాము సారాలు వృద్ధాప్యములో సారాలు తల్లి కావడం కూడా చూస్తున్నాం. తన యొక్క తల్లి కావడానికి గొడ్రాలు అనే పదాన్ని పోగొట్టుకోవడానికి, ఆ మాట ఏ ఒక్కరి నోట రాకూడదని దేవుడు వారికి బిడ్డలను ప్రసాదించడం జరిగింది. ఇట్టి బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాటలు విని దేవునిలో ఏ దినమైతే ఎదుగుతూ ఉంటారో అట్టి వారు ఖచ్చితంగా దేవునిలో ఎదుగుతున్నటువంటి ఇట్టి బిడ్డలు ఏ నాడు కూడా తల్లులను నిర్లక్ష్యము చేయరు. అందుకే సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగా దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘములలో చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 2 నుండి 5 వరకు మనం చదివినట్లయితే, ఈ లోకంలో ఇట్టి దేవునిలో పెంచకపోవడం వలన పెంచినటువంటి బిడ్డలు ప్రయోజకులుగా తయారయ్యారు. వీరు తల్లులను నిర్లక్ష్యము చేయలేదు. కానీ ఎవరు ఈ లోకంలో తల్లులను నిర్లక్ష్యం చేస్తున్నారు, తల్లి పక్షముగా ప్రేమ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ దినమున మాతృత్వ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దినమున మరి ఎంతమంది తల్లులను వారి బిడ్డలు నిర్లక్ష్యం చేసి అట్టి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అర్హతను కోల్పోతున్నారంటే, ఒక్కసారి వారి ఆత్మల మీద వారి హృదయములను శోధించుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూడండి, భక్తులుగానే కనబడుతున్నాం, పరమ భక్తులు అనిపించుకుంటున్నాం, కానీ తల్లులను మాత్రం నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 లేఖనముల వరకు చూసినట్లయితే, ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు విధేయులు, కృతజ్ఞత లేనివారు, అట్టివారు అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుచున్నవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎంతో భక్తి కలిగిన వారిగా కనబడుతున్నామే, కానీ ఆ భక్తి నీ తల్లిని ప్రేమించడంలో ఉండాలి, నీ తల్లిని ప్రేమించడంలో ఉండాలి. అలాంటి ప్రేమ మీలో కరువైపోయింది సార్వత్రిక సంఘములలో విశ్వాసులలో కూడా. ఎందుకంటే మీరు బెంకములాడు వారుగా ఉన్నారు, ద్వేషులుగా ఉన్నారు,
స్వార్థ ప్రియులుగా ఉన్నారు, ధనాపేక్ష కలిగిన వారిగా ఉన్నారు, అందుకే దోషకులుగా ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి అపవిత్రులుగా మీరు ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, మీలో క్రూరత్వం ఉంది, మీలో మరి మూర్ఖత్వం ఉంది, గర్వాంధకారమైనటువంటి గర్వముతో కూడినటువంటి క్రియలు మీలో ఉన్నాయి. నెమ్మది లేదు, ప్రేమించే గుణమును కూడా మీరు లేదు. కనుకనే తల్లిదండ్రులకు ఈ దినమున మరి వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. కానీ ఆ తల్లి మాత్రం మిమ్మల్ని నిరంతరము ప్రేమిస్తూనే ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఏ దినమైనా మనం ఒక్కసారైనా ఆలోచించామా? మన జ్ఞానాన్ని ఒక్కసారైనా సరే మన యొక్క జ్ఞానమునకు పొదును పెట్టగలుగుతున్నామా? దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతమంది తల్లిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది తల్లిని క్షేమముగా చూస్తున్నారు? ఎంతమంది తల్లిని ప్రేమతో హక్కున చేర్చుకొని మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఒక తల్లి 100 మంది కుమారులను కూడా సమానంగా పెంచగలదు. అంతేకాదండి, తన కడుపు కట్టుకొని మరి తన బిడ్డలు ఎక్కడ పస్తులు ఉంటారని బిడ్డలకు సర్వమును వడ్డించి ఒట్టి దబరను మరి కడిగి ఆ నీళ్లు తాగినటువంటి తల్లులు కూడా ఉన్నారండి. అట్టి వారిలో నా తల్లి కూడా ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డలకి సరైన ఆహారము పోషక పదార్థములు ఇవ్వలేని స్థితిలో ఉండగా మరి బిడ్డలకు సర్వమును వండినది వారికి పెట్టి తల్లి పొస్తున్న దినములు కూడా ఉన్నాయండి. భర్త కడుపును చూస్తూ ఉంది, బిడ్డల యొక్క కడుపును చూస్తూ ఉంది, వారిని ప్రేమిస్తూ ఉంది, తన కడుపు మార్చుకుంటుందండి తల్లి. అదండి తల్లి ప్రేమ. ఇట్టి ప్రేమను మనం కోల్పోతున్నాం. అట్టి తల్లిని మనం ప్రేమించలేకపోతున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మిమ్ములను మీరు ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్లయితే ఈ దినం మాతృ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి మనం అర్హులుగా జీవిస్తాము కూడా. అలాంటి ప్రేమ మనం కనపరచలేన్నాడు. ఖచ్చితంగా అట్టి అర్హత మనలో లేదని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. తల్లి ఎంతగా తన బిడ్డల క్షేమాన్ని కోరుకుంటుందో, తల్లి ఎంతగా ఆ బిడ్డల యొక్క కడుపు చూస్తూ ఉందో, తల్లి ఎంతగా తన భర్త కడుపును చూస్తూ ఉందో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనము ఎలా ఈ లోకంలో జీవిస్తున్నామనే దానికి నిదర్శనమే ఈ యొక్క మదర్స్ డే యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. మదర్స్ డే విషెస్ చెప్పడానికి మనము అర్హులుమా? ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాలి. చూడండి, ప్రభు ఒకటే చెప్తున్నాడండి, అది స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. ఎవరైనా ప్రభు దృష్టిలో ఒకటే, ఎవరైనా ఒకటే. కానీ వీరి యొక్క ప్రేమ ఆ తల్లి మీద ఎలా ఉందో ఒక్కసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11 నుండి 12 లేఖనంలో వరకు ఒక్కసారి మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ మరి దేవాతి దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. స్పష్టంగా ఇక్కడ దేవుడు మనకు సూటిగా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే స్త్రీ మరి ఇక్కడ ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషునికి వేరుగా లేదు, అలాగనే పురుషుడు స్త్రీకి వేరుగా నివసించడం లేదు. వీరు కలిసి జీవించుతున్నారంటే వీరు మొట్టమొదటగా మరి పురుషుని నుండి ఒక స్త్రీ పుట్టింది. మరి పుట్టినటువంటి ఆ స్త్రీ నుండే
సర్వ మానవాళి కూడా ఈ దినమున నిర్మాణం జరిగింది. చూడండి, దేవాతి దేవుడు స్పష్టంగా ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. స్త్రీ కొరకు పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపలేదు, స్త్రీ పురుషుని కొరకే సృష్టింపబడింది. అంతేకాదు, ఆయన అంటున్నాడు, స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అట్టి స్త్రీ నుండి పురుషుడు మరి స్త్రీలు అనేక మంది ఈ లోకంలోనికి వచ్చారు. అట్టి మొట్టమొదటగా మరి మనకు తల్లి ఎవరు? మనకు తల్లి అయినా తండ్రి అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే మన యొక్క పుట్టుకకు కారణము. మన తల్లి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన నుండి పుట్టినటువంటి జనులమైన మనము ఆ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఈ లోకములో కలిగి ఉంటే మనము తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమిస్తాం. అంతేకాదండి, తల్లిని ప్రాముఖ్యముగా ఈ దినమున జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ప్రతి దినము కూడా మనము తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ప్రేమకు మనము పాత్రులుగా జీవించాలి. ఆ తల్లికి మన ప్రేమను పంచే వారిగా ఉండాలి. ఇట్టివారు మాత్రమే ఈ దినమున మదర్స్ డే విషెస్ చెప్పడానికి అర్హులు. అవునండి, మదర్స్ డే చెప్పడానికి ఇట్టివారు అర్హులు. నిరంతరము తల్లిని ఎవడైతే ప్రేమిస్తాడో, ఎవరైతే ఆమె ప్రేమను పొందుకుంటారో, ఆమె తన బిడ్డల యొక్క ప్రేమ కావాలని ఎదురు చూస్తూ ఉంటుందంట. కానీ అట్టి బిడ్డలు ఆ ఒక్క తల్లిని చూడలేక వదిలేసుకుంటున్నారు. 10 మంది బిడ్డలను ఒక తల్లి ప్రేమిస్తుంది, కానీ ఈ 10 మంది బిడ్డలు ఆ తల్లిని ప్రేమించలేకపోతున్నారు, ఆ తల్లిని ఆదరించలేకపోతున్నారు, ఆ తల్లిని మరి చూడలేకపోతున్నారు, ఆ తల్లిని పోషించలేకపోతున్నారు. ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నాడైనా సరే మనము ఇలాంటి ఆత్మ పరిశీలన మనకు కలిగిందా? ప్రియమైన సార్వత్రిక సంఘములో విశ్వాస సమూహమా, యాజక సమూహమా, ఏ నాడైనటువంటి అంటే ఇలాంటి యొక్క మరి ఒక ఆలోచన, తల్లి పక్షముగా మన ప్రేమ ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన ఏనాడు కలగడం లేదండి. అందుకే ప్రభు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఈ లోకములో లేడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా నొక్కానించి చెప్పాడు. అట్టి యోహాను గారు తన తల్లిదండ్రులను మరి చూడండి, జకర్యా ఎలిజబెతులను వారి పేరును గణపరిచాడు దేవునిలో. ఎలిజబెత్ యొక్క పేరును పరిశుద్ధ గ్రంథములో గణపరచడం జరుగుతుంది. వృద్ధాప్యములో యోహానును కన్నటువంటి అట్టి తల్లి మరి ఈ దినమున యోహాను ద్వారా దేవుని ద్వారా కీర్తించబడుతూ ఉందంటే గొప్ప మరి ఇది దేవుని సంకల్పమే. దేవుని కొరకే పుట్టాడు ఆయన. దేవుని మార్గమును సరళము చేయడానికే ఈ లోకానికి వచ్చినటువంటి యోహాను మరి తల్లి ఎలిజబెత్ను ఎంతగా ఆమె యొక్క నామమును పరిశుద్ధ గ్రంథంలో గణపరిచాడో మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదండి, మరి తల్లి పాత్ర సృష్టిలో వర్ణించదగినది, వివరించదగినది, శ్రేష్టమైనది తల్లి యొక్క పాత్ర. ఇప్పుడే మనం అనుకున్నాం, 10 మంది బిడ్డలను ఒక తల్లి చూడగలగదు, కానీ ఒక తల్లి తన యొక్క మరి తను తింటున్నది కూడా 10 మందికి పంచగలుగుతున్నది. కానీ ఆ 10 మంది ఆ తల్లిని చూడలేకపోతున్నారు. ఒక్క తల్లిని 10 మంది చూడలేకపోతున్నారు. కానీ ఆ ఒక్క తల్లి 10 మందిని చూసిన దినములను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము ఎలా చెడిపోయినది, లోకము ఎంతగా పాడైపోయిందో ఒక్కసారి మనము మరి అర్థం చేసుకోవాలి, జ్ఞానం చేసుకోవాలి. జ్ఞానానికి ఎలాంటి మాటలు ఏ దినమైతే జ్ఞానము చేత ఆలోచించామా? ఇటు పరిశుద్ధ జ్ఞానమును సార్వత్రిక సంఘములలో యాజక సమూహము కానీ
విశ్వాసులు కానీ మరి ఒక్కసారైనా వీటిని గురించి ఆలోచించగలుగుతున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదండి, చూడండి, అట్టి తల్లి, ఒక తల్లి తన భర్తను లోబరుచుకోగలుగుతుంది. తన మాట వినే విధముగా ఒక స్త్రీ తన భర్తను లోబరుచుకోగలుగుతుంది. అంతేకాదు, తన మాట వినేటట్లుగా చేసుకుంటుంది. కానీ తన బిడ్డలను మాత్రము తన మాట వినేటట్లుగా ఈ లోకంలో చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ బిడ్డల యొక్క మాటలు తల్లి వింటుంది. ఈ దినమున తల్లి ఆ స్త్రీ యొక్క మాట భర్త జవదాటకుండా వింటూ ఉంటే, మరి తన కడుపును పుట్టినటువంటి ఆ స్త్రీ కడుపును పుట్టినటువంటి బిడ్డలు మాత్రము ఆ యొక్క తల్లిని శాసిస్తున్నారు. తల్లిని వీరి మాట వినేటట్లుగా చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డల మాట తల్లి వినగలిగిన స్థాయిలో ఈ లోకము మరి దారుణంగా మరి చెడిపోతూ ఉంది. బిడ్డల మాట తల్లి వింటుంది. ఆ తల్లి మాట తన భర్త వింటున్నాడు, తండ్రి వింటున్నాడు. కానీ ఇక్కడ బిడ్డలు తన తల్లిని లోబరుచుకోగలుగుతున్నారు. ఇక్కడే బిడ్డలు పాడైపోతున్నారు. ఇక్కడే ఈ సృష్టిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పాడైపోవడానికి కారణం మరి తల్లిగానే మనకు కనబడతాం. మరి ఇటు తల్లి బిడ్డలను మరి ఎలా పెంచాలో స్పష్టంగా దేవుడే తెలియజేస్తున్నారు. ఎలా ఈ లోకంలో పెంచాలో, ఎలా ఈ లోకంలో వారిని పెంచి పెద్ద చేయాలి. దేవునిలో పెంచాలండి, దేవునిలో పెంచాలి. దేవుని కొరకు ఆ బిడ్డలను ఉపయోగించాలి. ఇట్టి వారిలో ఖచ్చితంగా విశ్వాస సహితమైనటువంటి ప్రేమ ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు గారి యొక్క అక్క సెరూయా ఉంది. సెరూయాకి ముగ్గురు కుమారులు మరి ఇట్టి ముగ్గురు కుమారులు యోవాబు, అబీషై, ఆషాహేల్. ఈ ముగ్గురును కూడా మరి నా హృదయానుసారుడు అన్నటువంటి దావీదుకు, దేవుడే నా హృదయానుసారుడు అన్నటువంటి అట్టి దావీదుకు 3 దిక్కుల ముగ్గురును మరి దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదుకు రక్షణగా ఆ ముగ్గురును కూడా మరి దావీదు చుట్టూ ప్రక్కల కాపలాగా ఉంచింది. చూడండి, దేవునిలో ఎంతగా పెంచకపోతే, తల్లి మాట జవదాటకుండా తల్లి గౌరవాన్ని నిలబెట్టే రీతిగా తన మేనమామకు కాపలా కాశారంటే ఆ బిడ్డల యొక్క స్థితిగతులను ఒక్కసారి మనం పరిశీలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ఎంతమంది ఉన్నారు ఈ లోకములో? ఎంతమంది తల్లులు తమ బిడ్డలను దేవునిలో పెంచగలుగుతూ ఉన్నారు? దేవునిలో దినదినము ఎదిగే విధంగా తల్లిదండ్రుల యొక్క భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఎంతమంది పెంచగలుగుతున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఎంతమంది పెంచగలుగుతున్నారు? ఒక్కసారి ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి. నా బిడ్డలు దేవునిలో పెరుగుతున్నారా, లోకంలో పెరుగుతున్నారా? నా బిడ్డలు దేవునిలో పెరిగితే, ఇదిగో ఈ దినమున నేను మదర్స్ డే విషెస్ చెప్పించుకోవడానికి అర్హురాలను. అదే బిడ్డలు, ఇదిగో నా తల్లిని ప్రేమిస్తున్నాను, నేను మదర్స్ డే చెప్పడానికి అర్హురాలును అని ఎంతమంది ధైర్యముగా చెప్పగలుగుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. అందుకే మదర్స్ డే విషెస్ చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. మదర్స్ డే చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని శోధించుకో అంటున్నారు. అంతేకాదు, మాతృమూర్తి యొక్క ప్రేమను కొనలేని మరి ఆ ప్రేమకు వెలకట్టలేని జీవితం మనది ఈ లోకంలో. కనలేని వెలకట్టలేని జీవితాలు ఈ లోకములో పాడైపోయినటువంటి జీవితాలు. అట్టి వెల నువ్వు కట్టాలంటే దేవునిలో నీ బిడ్డలు ప్రయోజకులు కావాలి. తల్లి ప్రేమకు వెలకట్టాలన్నా, తల్లి ప్రేమను చూడాలన్నా, తల్లి ప్రేమను కొనాలన్నా నీవు దేవునిలో నీ బిడ్డలను పెంచగలిగితే ఖచ్చితంగా ఆ తల్లి మరి ఖచ్చితంగా వారి ప్రేమను మరి అట్టి బిడ్డలు తల్లి యొక్క ప్రేమను కూడా
చూడగలిగిన వారుగా ఉంటారు. ఈ దినమున మదర్స్ డే విషెస్ చెప్పుకోవడానికి అర్హులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఈ లోకంలో బిడ్డలు ఎలా ఉన్నారంటే, తల్లి ఇంకా ఏదో ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వాలి, ఏదో దాచిపెట్టి ఇవ్వాలి, ఇంతే. మనమేమివ్వం. ఆ తల్లికి మనమేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కూడా ఒక్కసారిగా నువ్వు నిర్ణయించుకుంటావు. కానీ తల్లి అలా ఉండదండి. ఆ తల్లికి ఇంకా ఏదో ఇవ్వాలి, నా బిడ్డలకు ఇంకా ఏదో ఇవ్వాలి. తన దగ్గర లేకపోయినా తన ప్రేమను, తన దేహమును, సమస్తమును, రక్త మాంసములను కూడా బిడ్డలకు దారబోయాలనే ఆకాంక్ష ఆ తల్లికి ఉంటుంది తప్ప వేరొక గుణం ఉండదండి. ఎంత బిడ్డలు తనను కొట్టినా తిట్టినా ఓర్చుకొని ఆ బిడ్డల కొరకు, ఆ బిడ్డలు కళ్ళ ఎదుట ఉంటే చాలు అని అట్టి తృప్తితో జీవిస్తుందండి తల్లి. కానీ బిడ్డలు అలా లేరు. ఈ లోకంలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు కానీ ఆ తల్లిని గౌరవిస్తూ, ప్రేమిస్తూ, హక్కును చేర్చుకుంటూ, ఆదరిస్తూ, ఆమెని ఎంతగానో మరి ఆమె యొక్క ప్రేమ కొరకు ప్రాకులాడే బిడ్డలు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు? ఎంతమంది ఈ లోకంలో ఉన్నారా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతే కదండి. తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క గౌరవాన్ని, తల్లి యొక్క హృదయ మరి పరిస్థితులను, తల్లి యొక్క ప్రేమానుబంధాన్ని ఎంతమంది ఈ లోకంలో కోరుకుంటూ ఉన్నారు? ఎంతమంది ఇట్టివారు దేవునిలో పెరిగి ఉన్నారు, దేవునిలో ఎదిగి ఉన్నారు, దేవుని క్రియలకు, దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నారు? ఇట్టి బిడ్డలందరూ కూడా ఈ దినమున మదర్స్ డే చెప్పడానికి అర్హులై ఉంటారు. ఎందుకంటే వీరందరూ ఆ తల్లిని ప్రేమిస్తేనే, ఆ తల్లిని ఆదరిస్తేనే, ఆ తల్లిని హక్కున చేర్చుకుంటేనే మరి అట్టి బిడ్డలకు ఆ తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పే అర్హతను కలిగి ఉంటారు, లేకపోతే కలిగి ఉండరండి. అందుకే ప్రభువులు వారు స్పష్టంగానే మనందరితో మాట్లాడు, ఇట్టి వారు ఎప్పుడైతే దేవునిలో పెరిగిన బిడ్డలు తల్లిదండ్రులు తల్లిని ఏనాడైతే ప్రేమిస్తారో అట్టి వారు అంట దేవునిలో ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటారట. ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటారు. తల్లిని ప్రేమించి హక్కును చేర్చుకొని ఆదరిస్తూ, ఆ తల్లిని నిరంతరము గౌరవిస్తూ ఎవరైతే ఉంటారో అట్టి వారిదే దేవునిలో ధన్యకరమైన జీవితం. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవును అలాగ ఉన్నావా లేదా? నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు సెలవిచ్చుతుండగా ఎందరో తల్లులు అందరికీ ఈ యొక్క మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమెన్.